ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దాదాపు 3 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఇక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు 58,000కి పైగానే శాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలీదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో ఇక వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆఫీసులలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఫిబ్రవరి 16th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి, డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఆర్బీఐ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకు కూడా తెలియాలి కదా, కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఆ యొక్క ఫిబ్రవరి 16th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 31 న్యూస్ పేపర్లలో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేయబోతున్నారు. ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ వాళ్ళైతే, ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్. ఇది మీకు ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది క్యాస్ట్ వారిగా. అలాగే ఒక వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు మినిమం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్కి సంబంధించి మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు అప్లై చేయడానికి మీరు ఏ పర్టికులర్ స్టేట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ రీజనల్ ఆఫీస్కి సంబంధించి మీకు మన తెలుగు స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి అని చెప్పేసి దీనికి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో డిగ్రీ పాస్ అయ్యండి, మీకు బ్యాంకింగ్ సెక్టార్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మీకు ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా ఇన్ని వేకెన్సీస్ అయితే ఉండవు, కాబట్టి మిస్ చేసుకోకండి. అయితే ఈసారి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అంటే 540కి పైగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2023లో అయితే వచ్చింది. మళ్ళీ మనకి 2024లో రాలేదు, 25లో కూడా రాలేదు. సో మనకి ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ వచ్చింది. ఈసారి మనకి మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ ఆఫీసులోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ప్రతి ఒక్క ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఎలా చేస్తారంటే ఈ జాబ్స్కి మీకు టోటల్గా 3 స్టేజెస్లో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్గా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టి ఈ జాబ్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. సెక్షనల్ టైం ఉంటుంది, అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 minutes టైం ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ, ఇందులో వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes టైం డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes టైం డ్యూరేషన్. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 60 minutes అంటే 1 hour పాటు కూడా ఎగ్జామ్ అనేది పెడతారు. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మనకి ఫైనల్ మార్కులకి
ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేస్తారనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఎటువంటి డిస్క్రిప్టివ్ అయితే ఉండదు. ఇందులో మీకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం డ్యూరేషన్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్. న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ మీకు ప్రిలిమినరీకి మెయిన్ ఎగ్జామినేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు ఇక్కడ ఇందులో ప్రిలిమినరీలోనేమో ఇంగ్లీష్ ఉంది, న్యూమరికల్ ఉంది, రీజనింగ్ ఉంది. ఇందులోనేమో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్స్ట్రాగా అయితే ఈ టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి, మిగతావన్నీ సేమే అనమాట. సో ఈ రెండు మంచిగా డీప్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ 135 మినిట్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మనకి మన 2 తెలుగు రాష్ట్రాలకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మీకు టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుంది అంటే, మనకి 2023 నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు ప్రజెంట్ సాలరీ ఎంత వస్తుందో చెప్తున్నాను. సో మనకి అప్పుడు 2023లో 47,000 ప్లస్ హెచ్ఆర్ఏ కలుపుకుంటేనే అప్పుడు 52,000 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2026, ఇప్పుడు మనకి ఇంకా అలవెన్సెస్ అనేవి పెరగడం జరిగింది, డిఏ అవన్నీ కూడా. సో మీకు దాదాపుగా 58,000కి పైగానే ఉండే అవకాశం అనేది ఉంది. ఇంతే కాకుండా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. న్యూస్ పేపర్ అలవెన్సెస్ ఇస్తారు, బ్రీఫ్ కేస్కి సంబంధించి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. మనకి ఏ జోన్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి ఆఫీస్లో వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్. మన సౌత్ జోన్లో హైదరాబాద్లో అయితే ఉంది మనకి ఆ యొక్క ఆఫీస్ అనేది. మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కేవలం 50 రూపీస్ ప్లస్ జీఎస్టీ అమౌంట్ పే చేయాలి. సో మిగతా వాళ్ళు అయితే మాత్రం 450 ప్లస్ జీఎస్టీ అమౌంట్ పే చేయాలి. ఎవరైతే ఆల్రెడీ ఆర్బీఐలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదన్నమాట. విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ వాళ్ళకు వచ్చేసేమో ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. ఏపీ వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆపర్చునిటీస్కి సంబంధించినటువంటి పేజీలో ఇక్కడ February 16th రోజు ఇక్కడ నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అనేవి యాక్టివేట్ అయితే అవుతాయి. మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి సంబంధించి డెఫినెట్గా వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో అయితే తెలపండి. చాలా మంచి నోటిఫికేషన్. అఫీషియల్గా ఆర్బీఐ నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. అన్ని న్యూస్ పేపర్లలో ఈ నోటిఫికేషన్ని పబ్లిష్ చేయడానికి టెండర్ నోటీస్ అనేది రిలీజ్ చేసి ఈ అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మీకు జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.